నాకు సార్కున్నది భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం. ఎంటైర్ TV5 ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో అందరి తరఫున నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. మనందరం భక్తులం అయితే సార్ మనకు భగవంతుడు, వారికి వెంకటేశ్వర స్వామి భగవంతుడు కావచ్చు గాక, మనకు మాత్రం కనిపించే దైవం మన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు. ఎస్, ఒకసారి చాలామంది మీ చరిత్ర ఏంటి, మీకేం తెలుసు అని మీడియా పెట్టారన్నప్పుడు నేను ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను, మీకేం తెలుసురా మా సార్ సంగతి, బొలినేని మునిస్వామి నాయుడు గారు సార్ పూర్వీకులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు, వారి మనవడు వారి వారసులు అని చెప్పాం. నేను దాదాపు 4000 డిబేట్లు TV5లో చేస్తుంటాను. మిగతా అందరూ భక్తులైతే నేను మాత్రం శ్రీరామచంద్రుడికి హనుమంతుడిలాగా ఉండేవాడిని. ప్రతి విషయంలో కూడా ఒక్కసారి కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఎడిటోరియల్ టీంకి ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా మనకు ఎంత స్వేచ్ఛనిచ్చారో మనందరికీ తెలిసిన విషయమే. మనందరం కూడా గర్వపడుతున్నాం. మా TV5 చైర్మన్గా మేము ముందు గర్వపడతాం. తర్వాత TTD చైర్మన్గా వారి ఎంపిక అయినప్పుడు ప్రపంచ భక్తులందరూ కూడా సంతోషపడ్డారు. ఒక మంచి వ్యక్తికి, మంచి లక్షణాలున్న వ్యక్తికి TTD చైర్మన్ చాలా రోజుల తర్వాత ఇస్తున్నారు. అది మీడియా సంస్థకి ఇస్తున్నారు. మనం మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కినట్టుగా అనుకుంటున్నాం. ఇవాళ మొదటిసారిగా వారు తీసుకున్న నిర్ణయాలు కూడా మరి మొదటి బాలకే 6 అని మూర్తి గారు డిబేట్ చేస్తే కొన్ని లక్షల మంది దాంట్లో పాల్గొన్నారు. ఎస్, మొదటి బాల్ 6 కొడితే ఎంత అద్భుతంగా ఉంటుందో వారి మొదటి ప్రయాణం మొదటి మీటింగ్లోనే బాగా చెప్పారు. ఎటువంటి భక్తులైనా సరే 2-3 గంటల్లో దర్శనం చేపిస్తాన్నది బహుశా TTD చరిత్రలో ఇది మొదటిది కావచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సార్ గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే శాలరీస్ ఇస్తారు. 2 విషయాలు నేను చెప్తాను. కరోనా సమయంలో అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఐఎమ్ సారీ సార్, ఒక మాట చెప్పనివ్వండి, మొయినాబాద్లో ఉన్న 4 ఎకరాల భూమి అమ్మి శాలరీస్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ TTD చైర్మన్గా ఒక గొప్ప ఉన్నత వ్యక్తిత్వం కల వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి తరఫున, మీడియా తరఫున, భక్తుల తరఫున మీకు పాదాభివందనం. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిజంగా చక్కటి మంగళకరమైన వాతావరణం కనిపిస్తోంది నాకు ఈ కార్యక్రమానికి. నిజంగా నన్ను భాగస్వామి చేసిన ముందు వంశీ గారికి అలాగే నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకు, కొన్ని సూత్రాలు మనం అంటే జీవితంలో కనిపిస్తుంటాయి. అంటే జీవితంలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు నిరాశ పడకూడదు. నెక్స్ట్ స్టేజ్ వికసించటమే. విత్తనాన్ని భూమి పైన పెడితే మొలవదు, భూమి లోపల పెట్టి దాని మీద మట్టి పెట్టి ఒత్తితేనే పైకి వికసిస్తుంది అన్న చందంగా ఈరోజు నిజంగా మీడియా ఫ్రెటర్నిటీ నుంచి నాయుడు గారు అత్యున్నత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్ష సేవ చేసుకునేందుకు ఆ కుర్చీలో నిజంగా కూర్చోబెట్టారు. నిజంగా అంటే ముందుగా భారతదేశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తాను. ఎందుకంటే వేదభూమి, జ్ఞానభూమి మన భరతభూమి కాబట్టి అలాంటి ఒక మంచి కర్మతోనే ఇది సాధ్యం. మరి నాయుడు గారి గురించి నేను చెప్తే అంటే చాలా చిన్నదాన్ని, ఎవ్రీబడి నోస్ ఇట్. సో అలాంటి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక మాట అంటే మీడియా ఫ్యామిలీ నుంచి చెప్తున్నాను. మామూలుగా మీడియా నేచర్ ఎలా ఉంటుందంటే తప్పు ఎక్కడ జరుగుతుందా అని ఒక కంట కనిపెడుతూ ఉంటాం. ఇట్స్ లైక్ ఎ వాచ్ డాగ్. సో మనకు తెలుసు గతంలో తిరుమలలో తప్పులు జరుగుతుంటాయి, మీడియా ఫోకస్ చేస్తుంది. మీడియా ఇంకోటి ఏంటది ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ జర్నలిజం చేస్తుంటుంది. ఇప్పుడు ఆ భయం లేకుండా అంటే తప్పులు వెతికే పనిలో మనం ఉంటాం. మీడియా యాజ్ అ నేచర్ తప్పు జరగకుండా ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టాడు వెంకటేశ్వర స్వామి. సో నిశ్చింతగా ఉండొచ్చు. ఇంకా తిరుమల కొండ మీద అసలు తప్పులే జరగకుండా ఒక అత్యున్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టారు. నిజంగా 4th ఎస్టేట్ అంటే ఆ ఎస్టేట్లో ఉన్న మనందరికీ కూడా ఒక భరోసా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మన వ్యక్తి, మన మనిషి అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక తప్పులు జరగకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఒక 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 కైండ్ ఆఫ్ సూపర్విజన్ని పెట్టాడు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ గౌరవం మీకు దక్కినందుకు చాలా ఆనందిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వంశీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.